అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ కూడా చిరపరిచితుండే త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ సప్లయింగ్ ఆఫ్ మెటీరియల్ అండి. అందరికీ తెలుసు ఎంతోమంది సక్సెస్ అయిన క్యాండిడేట్స్ మనకు ఆల్మోస్ట్ ఆల్ డివిజన్స్లో వర్క్ చేస్తూ ఉన్నారండి ఇన్ ఏపీ ఆర్ తెలంగాణ. అయితే ఈ మధ్య మనకు ఒకటి రెగ్యులేషన్స్ అనేది మనకు డిసెంబర్లో లాస్ట్ ఇయర్ వచ్చింది. ఆ రెగ్యులేషన్స్ ద్వారా కొన్ని ఐటమ్స్లో కొన్ని చేంజెస్ వచ్చాయండి. బ్రీఫ్గా ఆ ఐటమ్స్ ఏవైతే చేంజ్ అయినాయో వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది లింక్డ్ విత్ పిఓ గైడ్ పార్ట్ 1 అండి. ఇన్ సమ్ అకేషన్స్ లింక్డ్ విత్ పిఓ గైడ్ పార్ట్ 2 ఆల్సో, అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు బి పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫారిన్ ఆర్టికల్స్ అనేది పిఓ గైడ్ పార్ట్ 2 కూడా సంబంధించిందండి. ఈరోజు మనం జస్ట్ ఈ వీడియో చేయడం, నేను ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు 2 days అట్లా గ్యాప్ ఇచ్చి ఏవైతే రెగ్యులేషన్స్లో మనకు మార్పులు చోటు చేసుకున్నాయో వాటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తానండి వీడియోస్ ద్వారా. అందరూ కూడా మీరు చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇప్పుడు పోస్ట్మెన్గా పనిచేస్తూ పిఏ ఎగ్జామ్ రాయబోతున్నారో, లేకపోతే జీడిఎస్ ఎవరైతే ఎంటీఎస్ రాయబోతున్నారో, పోస్ట్మెన్ ఎగ్జామ్ రాయబోతున్నారో అందరికీ ఉపయోగపడుతుందని. మోర్ ఓవర్ మనకు జనరల్గా కూడా ఇది ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ అండి. వాట్ అబౌట్ మనీ ఆర్డర్స్ అంటే, మనీ ఆర్డర్స్ అనేటటువంటి టాపిక్ వాజ్ డిస్కస్డ్ ఇన్ రెగ్యులేషన్ నెంబర్ 145 అండి. 145 రెగ్యులేషన్ నంబర్లో మనీ ఆర్డర్స్ గురించి లేటెస్ట్గా ఉన్న దాంట్లో ఇచ్చారండి. ఫస్ట్ వన్ ఏముందంటే రెమిటర్ పేయి దెర్ ఇస్ నో చేంజ్ అండి. అంటే ఇందులో మెన్షన్ చేయదు. మనకి ఎవరైతే వన్ హూ బుక్స్ ద రెమిటర్ అంటే వన్ హూ రెమిట్స్ ద క్యాష్ ఈజ్ కాల్డ్ రెమిటర్. ఎవరైతే మనీ ఆర్డర్ను పంపుతున్నారో వారిని రెమిటర్ అంటాం. ఎవరైతే అక్కడ స్వీకరిస్తారో వన్ హూ రిసీవ్ ద మనీ ఈజ్ కాల్డ్ పేయి. దెర్ ఇస్ నో చేంజ్ అండి. దిస్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇవి చేంజ్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. దెన్ వాట్ అబౌట్ ది కరెన్సీ పీరియడ్ అనే దగ్గర కూడా, కరెన్సీ పీరియడ్లో కూడా ద కరెన్సీ పీరియడ్ ఆఫ్ ద మనీ ఆర్డర్ షెల్ ఎక్స్పైర్ అపాన్ ది ఎండ్ ఆఫ్ ద లాస్ట్ డే ఆఫ్ ద సెకండ్ మంత్ ఫాలోయింగ్ ద మంత్ ఆఫ్ ఇష్యూ. ఈ మనీ ఆర్డర్ని ఎప్పుడైతే జారీ చేశారో ఆ జారీ చేసినటువంటి నెల ఆఖరి తేదీ కాకుండా తదుపరి నెల ఆఖరి తేదీ వరకు అది మనుగడలో ఉంటుంది. దిస్ ఈజ్ శామ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇది ఓల్డ్ దీంట్లో ఏదైతే సేమ్ ఉందో అదే ఉందండి ఇందులో. కరెన్సీ పీరియడ్ ఇప్పుడు సేమ్ మనము 31st లేకపోతే 25th ఆగస్ట్ అని చేస్తే అది 30th సెప్టెంబర్ వరకు మనకు కరెన్సీలో ఉంటుందండి. అంటే ఈ మంత్ ఏదైతే మనం మంత్ బుక్ చేసామో ఆ మంత్ లాస్ట్ డే కాకుండా నెక్స్ట్ మంత్ లాస్ట్ డే వరకు అది కరెన్సీలో ఉంటుంది. దిస్ ఈజ్ వన్ పాయింట్. దెన్ వాట్ అబౌట్ రీడైరెక్షన్ అంటే మనం మనీ ఆర్డర్ని బుక్ చేసాం, అది అక్కడికి వెళ్ళింది, అక్కడ అట్ దట్ టైమ్ ద పేయీ ఈజ్ నాట్ అవైలబుల్ అనేటప్పుడు ఆ పేయీ యొక్క అడ్రస్ దే హ్యావ్ గివెన్. ఇఫ్ వీ వాంట్ టు రీడైరెక్ట్ దెర్ ఇస్ నో ఫీజ్ అండి. ప్రీవియస్గా ఎలా ఉందో మనీ ఆర్డర్ను పేమెంట్ కొరకు పంపించిన తర్వాత ద మనీ ఆర్డర్ ఇష్యూడ్ వాజ్ సెంట్ ఫర్ పేమెంట్ టు ద పేయీ అట్ దట్ టైమ్. బై దట్ టైమ్ ద పేయీ ఈజ్ నాట్ అవైలబుల్ అండ్ ఈజ్ రిసైడింగ్ సమ్వేర్ అన్నప్పుడు ఇఫ్ వీ హ్యావ్ టు రీడైరెక్ట్ ది మనీ ఆర్డర్ దెర్ ఇస్ నో ఫీ అండి. రీడైరెక్షన్ నో ఫీ. ప్రీవియస్ వన్ సేమ్ అండి, నో ఫీ. రీడైరెక్షన్కి నో ఫీ. దెన్ చేంజ్ ఆఫ్ అడ్రస్, చిరునామా మార్పు. చిరునామాను బుక్ చేస్తే మనకు ఆ అడ్రస్ కాదు సార్ ఇప్పుడు ఎక్కడో ఉంటున్నారంటే హీ విల్ కమ్ టు ద ఆఫీస్ అండ్ హీ విల్ ఇన్ఫార్మ్ దట్ మ్యాటర్ అండ్ దెన్ వీ విల్ ట్రై టు పే ది మనీ ఆర్డర్ టు ద కరెక్ట్ అడ్రస్ గివెన్ బై ది రెమిటర్ అండి. ఇఫ్ అట్ ఆల్ ఆల్రెడీ పెయిడ్ వీ కాంట్ హెల్ప్ అండి. అంటే పేమెంట్ అయిపోయింది మనం ఏం చేయలేం, కానీ పేమెంట్ చేయక ముందు మనం ప్రయత్నం చేస్తాం. చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా నో ఫీ. ఇంకొకటి చేంజ్ ఆఫ్ పేయీస్ నేమ్ అండి. ఇంతకుముందు మనకు పేయీ నేమ్ని చేంజ్ చేయొచ్చు అనేది ఒక పాయింట్ ఇచ్చారండి. ఏమి చేసేవాళ్ళం మనం ఇంతకుముందు, ఏదైతే పేయీ పేరును మనం మార్చాలి అంటే మొదట కమిషన్ ఏదైతే ఇచ్చారో అంటే బుక్ చేసినప్పుడు మనం 100 రూపాయలకి చేస్తే 5 రూపాయలు చెల్లించాం, 200కి చేస్తే 10 రూపాయలు చెల్లించాం. ఇలాంటివి ఏదైతే ఉందో
అంతే విలువైనటువంటి కమిషన్ను సెకండ్ కమిషన్గా మనము స్వీకరించి పేయి యొక్క పేరును మార్చుకోవచ్చు అన్న. రమేష్ అనే పేరు ఉంది కాదు సార్, సురేష్ అని, ఏదైనా సరే. కానీ బట్ అట్ ప్రెసెంట్ వాట్ ఈస్ సెట్ ఇన్ ద రూల్ అంటే దీంట్లో నో ఆల్టరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ పేయి షెల్ బి పర్మిటెడ్ ఇన్ ద మనీ ఆర్డర్. నో ఆల్టరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ పేయి, దెర్ ఇస్ నో ఛాన్స్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది పేయి. ఈ కాన్సెప్టే పోయింది. ఇది ఇప్పుడు నో వాల్యూ అంటే ఇంకేం లేదు, వీ కాంట్ చేంజ్ ది నేమ్ ఆఫ్ ది పేయి. అంటే ప్రీవియస్ వన్ ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి మనకు చేంజ్ ఏంటి అనేటటువంటిది అంటే ఇదండి. ఈ మిగతా పాయింట్స్ ఏవైతే వాయిడ్ మనీ ఆర్డర్, అమౌంట్ క్రెడిటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్స్, మ్యాక్సిమం అమౌంట్, అది ఇంకొక వీడియోలో దీని కంటిన్యూషన్లో చేస్తానండి. థ్యాంక్ యూ.